10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. సంగారెడ్డి జిల్లాలో గత నెల 2 నెలల నుండి వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్ మరియు హెచ్బి హౌస్ బర్గ్లరీ చేసిన వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇది చాలా పెద్ద టాస్క్. చెప్పడానికి 5 నిమిషాలలో అయిపోతుంది, కానీ వీళ్ళని పట్టుకోవడానికి చాలా కష్టమైంది. బికాజ్ చాలా ప్రొఫెషనల్ అఫెండర్స్. దాదాపు ఇంతకుముందు ఒక 40 కేసులలో ఉన్నారు. ఇద్దరు పేర్లు వచ్చేసి మునితం అమర్ రాజ్ కుమార్ రెడ్డి అలియాస్ డాల్ 24 years. అలాగే తిప్పనబోయిన సాయి కిరణ్ అలియాస్ సాయి. వీళ్ళిద్దరు కూడా ఒకరిదేమో రామంతపూర్, ఇంకొకరిది చంద్రాయణగుట్ట. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి చూపెట్టడం జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర నుండి మాకు దాదాపుగా మొత్తం 7 కేసులు, అంటే ఈ ఇద్దరితోటి 7 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. 16/12/2023 నాడు మన అమీన్పూర్ పిఎస్ లిమిట్స్లో ఉన్న వెంకటరమణ కాలనీలో ఓ తాళం వేసిన ఇంటికి తాళం పగలగొట్టి దాదాపు 7 తులాల బంగారం దొంగిలించారు. దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 3వ తారీఖు నాడు ఒక చైన్ స్నాచింగ్ జరిగింది పటేల్గూడలో, దాన్ని పట్టుకోవడం జరిగింది. అలాగే 9వ తారీఖు ఫిబ్రవరి వరుసగా 2-3 అయ్యాయి. సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద చాలా వరకు మీడియాలో ఏదైతే వచ్చిందో సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే వైరల్ అయిందో అందులో ఉన్న అక్యూజ్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా ఉప్పల్ ఏరియాలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, కలెక్టరేట్లో ఒక డ్యూక్ బైక్, ఒక కేటీఎం బైక్, వీటన్నిటిని కూడా దొంగతనం చేసి అక్యూజ్లు ఇద్దరు కూడా ఈ క్రైమ్కు వాడే వెహికల్స్ని కూడా మళ్ళీ వేరే దగ్గర దొంగతనం చేయడం జరిగింది. సో మొత్తం 7 కేసులు, మీర్పేటలో కూడా 7 కేసులు దొంగతనం చేసి ఈరోజు దాదాపు 10 తులాల బంగారం, 2.5 కిలోల వెండి, నెట్ క్యాష్ 25,000 రూపాయలు, 20 అమెరికన్ డాలర్స్, 2 మోటార్ సైకిల్, మొత్తం దాదాపు 11,50,000 రూపాయల విలువైన వస్తువులు, విలువైన మనీ అంతా కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు ఇంకా రానున్న రోజుల్లో ఇంకొంచెం రికవరీస్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ రికవరీస్ కూడా ఇంకో 2-3 డేస్లో వీళ్ళది పోలీస్ కస్టడీ తీసుకొని రికవరీ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ కేసులో మనకి లీడ్ చేసిన సిసిఎస్ టీము మరియు అలాగే మన రవీందర్ డిఎస్పి పటంచెరు అండ్ అమీన్పూర్ ఎస్హెచ్ఓ అండ్ మెయిన్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ 1 శివలింగం, సిసిఎస్ ఇన్స్పెక్టర్ 2 మహేష్ గౌడు, సాయిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ మిగతా వాళ్ళ టీం అంతా కూడా కలిసి దాదాపుగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి హైదరాబాద్లో దాదాపు ఒక 10 పోలీస్ స్టేషన్లు తిరిగి క్రిమినల్స్ యొక్క హిస్టరీ తీసుకొని వాళ్ళని మళ్ళీ సర్వేలెన్స్లో పెట్టి అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాము. సో దీనిలో మెయిన్గా మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సీసీటీవీ కెమెరాలు మనకు కీలక ఆధారంగా చూసుకోవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ ఇండస్ట్రీస్ అందరినీ కూడా ముందుకొచ్చి ఈ సీసీటీవీని ఇన్స్టాల్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సీసీటీవీస్ అయితే మనకు ఒక 10 years ముందున్న దొంగతనాలకి ఇప్పటి దొంగతనాలకి చాలా వేరియేషన్ ఉంది. ఎందుకంటే సీసీటీవీలు ఉంటేనే భయపడుతున్నారు. సో ఈ కేసులో వీళ్ళిద్దరు కూడా ప్రొఫెషనల్ అఫెండర్స్. దాదాపు గతంలో కూడా చాలాసార్లు గొడవలు దొంగతనాలు చేసి జైలుకు పోయి వచ్చారు. దాదాపు 40 కేసులు ఉన్నాయి. వీళ్ళందరి మీద కూడా మేము పీడీ యాక్ట్ ప్రపోజల్ పెట్టడానికి కూడా తయారు చేస్తున్నాము. సో తొందరలో వీళ్ళ మీద యాజ్ పర్ క్రైటీరియా ప్రకారం పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. సో దట్ ఈస్ 1 కేస్. అండ్ రెండో కేసు వస్తే మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ గాంజాయి కానీ డ్రగ్స్ మీద ఒక రకమైన ఉక్కుపాదాన్ని మోపుతున్నాము. రీసెంట్గా మన దగ్గర కూడా దాదాపు పెద్ద మొత్తంలో ఒక 600 కేజీల గాంజా వరకు పట్టుకోవడం జరిగింది. మళ్ళీ అదే వరుస క్రమంలో మళ్ళీ మన సంగారెడ్డి టాస్క్ ఫోర్స్ కమ్ సిసిఎస్ టీము మళ్ళీ ఇంటెలిజెన్స్ పెట్టి ఈ అఫెండర్స్ని పట్టుకొని దాదాపు 190 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది.
సో దీని విలువ దాదాపు ₹1,00,00,000 ఉంటుంది. ఒక 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ పోలీసులు ఒక 5గురిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా మనకి ఒరిస్సా నుండి ఈ గాంజాయి సప్లై అనేది అవుతుంది. సో అక్కడ నుండి తీసుకురావడానికి ఇది ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నుంచి ఒకరు తీసుకొచ్చి మన ఏరియాలో పార్క్ చేస్తే మన ఏరియా నుండి ముందుకు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పాస్ చేయడానికి మళ్ళీ సపరేట్గా ఇంకొకరు ఉంటారు. సో ఒకరే అక్కడ నుండి వస్తే ట్రాక్ చేసి కొంచెం ఇబ్బంది అవుతుందని క్రిమినల్స్ ఏం చేస్తారంటే ఫ్రీక్వెంట్గా వెహికల్ చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ ఎనీవే మన సీసీఎస్ టీమ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు మళ్ళీ పట్టుకొని సతీష్ అండ్ గణేష్, రాపర్తి సతీష్ తండ్రి రాపర్తి శ్రీనివాస్ హైదరాబాద్లో ఉంటాడు. అలాగే వాజినం గణేష్ అలియాస్ చోటో తండ్రి రాజ్ కుమార్, అహ్మద్ మహమ్మద్ ఆలం అండ్ సచిన్ యాదవ్, షాహిద్ మునీర్ షేక్. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. మన సంగారెడ్డి రూరల్ లిమిట్స్లో వీళ్ళు ఇంకోళ్ళకి అమ్ముతుంటే పట్టుకోవడం జరిగింది. సతీష్ గణేష్ 150 కిలోల గంజాయిని బీదర్లో ఉన్న జియా అండ్ షబీర్లకు అమ్మడానికి తీసుకొచ్చారు. అండ్ అహ్మద్ ఆలంలు 40 కిలోల గాంజాని ముంబైకి పంపించడానికి ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ఉన్నా కూడా మన సంగారెడ్డి జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి లోకల్గా అమ్మడానికి వీళ్ళు ప్రయత్నించడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా పట్టుకొని 2 వెహికల్స్ ఈ 190 కేజీల గాంజా కూడా చేయడం జరిగింది. సో వీటన్నిటినీ చేసినందుకు సంగారెడ్డి డిఎస్పీ గారు సత్యయ్య గారు మరియు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ శివలింగం మరియు మహేష్ గౌడ్ అండ్ వాళ్ళ ఎస్ఐలు కానిస్టేబుల్స్ ఎంతో వాళ్ళు వెహికల్ చెకింగ్లో పట్టుకోవడానికి ట్రై చేసినా కూడా చేజ్ చేయడం జరిగింది. సో చేజింగ్లో కూడా వాళ్ళని పట్టుకొని ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో గాంజాని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే